అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 19 నెలలు కావస్తుంది. ఈ 19 నెలలకు గాను వైఎస్ఆర్సీపీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండానే అసెంబ్లీ బయట రిజిస్టర్లో సంతకాలు చేసి అసెంబ్లీకి వచ్చినట్టు వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దాదాపుగా 18 నుంచి 22 రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు గాను దాదాపుగా ఇప్పటికి 19 నెలలకు గాను దాదాపుగా 48 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా 60 రోజుల లోపు, అంటే వరుసన 60 రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేసి చెప్తున్నారు. అలాగే అనర్హత వేటు పడుతుంది. రాజ్యాంగంలో 10వ షెడ్యూలు 188వ అధికరణలో ఇది పొందుపరిచారు. స్పీకర్ అనుమతి లేకుండా లేదంటే ముందస్తు సమాచారం లేకుండా ఉంటే వారిపైన అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కి ఉంటుంది. పదే పదే స్పీకరు ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను అయితే హెచ్చరించారు. కాకపోతే వాళ్ళు కొంతమంది 2 సెషన్లకు మాత్రమే రిజిస్టర్లో సంతకాలు చేసినట్టు మనం ఇదివరకు ఒక వీడియో కూడా చేసాము. ఏదన్నా డౌట్ ఉంటే ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి ఒకసారి. మొత్తం వాళ్ళు ఎవరెవరు ఏ ఎమ్మెల్యే ఎన్నిసార్లు అసెంబ్లీ ఎన్నిసార్లు సెషన్స్కు అటెండ్ అయ్యారు అనేసి ఒక వీడియో చేసాం. అది కూడా ఒకసారి వెళ్ళి ఆంధ్ర విజన్ ఛానల్లో చూడండి. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది. అలాగే బడ్జెట్ సమావేశాలు 11 నుంచి స్టార్ట్ అయితే ఇదే వాళ్ళకు చివరి అవకాశం. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో దాదాపుగా ఒక 18-22 రోజులు అనుకున్నాం కదా. ఈ 18-22 రోజుల్లో వాళ్ళు అసెంబ్లీకి అటెండ్ కాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుంది. నాకున్న సమాచారం అయితే ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అయ్యి మొదటి గవర్నర్ ప్రసంగంలో 1 లేదా 2 సెషన్లకు అటెండ్ అయ్యి వచ్చామన్నట్టు రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళిపోవచ్చు అనేసి నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నాను. అలాగే ఒకవేళ వీళ్ళు అసెంబ్లీకి రాకపోతే వీరిపైన అనర్హత వేటు పడితే వీరిలో తిరిగి ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది ఓడతారు ఒకసారి అది కూడా చెప్పుకుందాం. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఒకవేళ అనర్హత వేటు పడితే దాదాపుగా ఈ 11 మందికి బైఫోల్ జరిగితే, ఒకవేళ ఎలక్షన్లకు వెళితే ప్రజలు గెలిపిస్తే వాళ్ళు మళ్ళీ కూడా వెళ్ళరు అని ప్రజలు అనుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంది? అనర్హత వేటుపడి బైఫోల్కి వెళ్తే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, లేదంటే 11 మందికి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అనేసి ఒక నేషనల్ మీడియా ద్వారా వైఎస్ఆర్సీపీ ఒక సర్వే చేయించిందనేసి సోషల్ మీడియాలో ఎక్కువగా దుమారం రేపుతుంది. దాంట్లో ఎన్ని సీట్లు 11లో ఎంతమంది గెలుస్తారు, ఎంతమంది టఫ్ ఫైట్ ఉంటుంది, ఎంతమంది ఓడిపోతారు అనేది చాలా వరకు చాలామంది చెబుతూ వస్తున్నారు. మనం కూడా కొంతవరకు అది విశ్లేషణ చేద్దాం. ఒకసారి కడపలో 3 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. పులివెందుల, బద్వేలు, రాజంపేట. మొట్టమొదటిగా పులివెందుల తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 61,687 ఓట్లతో 2024 ఎలక్షన్లో గెలిచాడు. కాకపోతే ఆయన 2019 ఎలక్షన్లప్పుడు దాదాపుగా 90,000 పైచిలుకు ఓట్లతో గెలిచాడు. మన ఎలక్షన్లు అయితే ఆయనకి ఫుల్ టఫ్ ఇచ్చాడు బీటెక్ రవి గారు. దాదాపుగా 30,000 ఓట్లు తగ్గించాడు బీటెక్ రవి గారు అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఒకవేళ పులివెందులలో బై ఎలక్షన్ జరిగితే ఈ 61,000 ఓట్లు ఇంకా తగ్గవచ్చు. ఒకవేళ గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఓటు శాతం అయితే తగ్గుతుంది అనేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే సెకండ్ బద్వేలు తీసుకుంటే అక్కడ దాసరి సుధా గారు మొన్న ఎలక్షన్లో 18,567 ఓట్లతో గెలిచింది. ఫుల్ టఫ్ ఫైట్ అయితే ఉండొచ్చు. ఎందుకంటే అది ఎస్సీ రిజర్వ్డ్, కొంచెం టఫ్ ఫైట్ అయితే ఉంటుందనేసి చెబుతూ వస్తున్నారు. అలాగే కడపలో 3వ ప్లేసు రాజంపేట. ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు
7,016 ఓట్లతో మాత్రమే గెలిచారు. అదైతే దాదాపుగా ఓడిపోవచ్చు అని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విధంగా కడపలో 3 సీట్లలో పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు గెలిచొచ్చు. ఒకవేళ బద్వేలు దాసరి సుధా గారు ఒకవేళ ఆమెకి టికెట్ ఇచ్చి ఒకవేళ ఆమె ఉంటే కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది. అక్కడ ఒకవేళ టికెట్ వేరే వాళ్ళకి వెళ్తే మాత్రం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అలాగే రాజంపేట అయితే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి ఒకవేళ టికెట్ ఇస్తే ఓడిపోవచ్చు అని కూడా చెప్తున్నారు. నెక్స్ట్ కర్నూలు తీసుకుంటే కర్నూలులో 2 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. 1 ఆలూరు, 2 మంత్రాలయం. ఆలూరులో విరూపాక్ష గారు కేవలం 2,831 ఓట్లతో మాత్రమే గెలిచాడు. ఒకవేళ ఇప్పుడు బైపోల్ ఎలక్షన్లు జరిగితే ఖచ్చితంగా ఆలూరులో విరూపాక్ష గారు ఓడిపోతారని ఖచ్చితంగా చెబుతున్నారు. అలాగే మంత్రాలయంలో బాలనాగిరెడ్డి గారు 12,805 ఓట్లతో ఆయన హ్యాట్రిక్ దాదాపుగా 4 సార్లు గెలిచినట్టు అక్కడ ఆయన అయితే గట్టి ఫైట్ ఇస్తాడు. ఒకవేళ గెలిచే అవకాశాలు కూడా కర్నూలులో మంత్రాలయం ఉంది. ఆలూరు అయితే ఖచ్చితంగా ఓడిపోయే సీట్ అనేసి కూటమి నాయకులు అలాగే రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అలాగే నెక్స్ట్ తీసుకుంటే చిత్తూరులో 2 సీట్లు గెలిచారు. పొంగనూరు 1, తంబలపల్లి 1. పొంగనూరులో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాదాపుగా 6,095 ఓట్లతో చాలా తక్కువ మెజారిటీతో ఆయన రాయలసీమలో వైఎస్ఆర్సీపీలో మంచి నాయకుడు అని చెబుతుంటారు. కాకపోతే ఆయనకైతే ఓట్లు అయితే చాలా తక్కువ వచ్చాయి. 6,095 ఓట్లు మాత్రమే వచ్చాయి. దాదాపుగా అక్కడ కూడా టఫ్ అయితే ఉంటుందని చెబుతున్నారు. అలాగే తంబలపల్లి ద్వారకానాథ్ రెడ్డి గారు 10,103 ఓట్లతో గెలిచాడు. అక్కడ కూడా ఫుల్ టఫ్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రకాశం జిల్లాలోకి వస్తే అక్కడ 2 సీట్లు గెలిచింది వైఎస్ఆర్సీపీ. అక్కడ దర్శి, ఎర్రగొండపాలెం. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2,450 ఓట్లు చాలా తక్కువ మెజార్టీతో గెలిచాడు గొట్టిపాటి లక్ష్మి గారి మీద. అక్కడైతే ఖచ్చితంగా బైపోల్ జరిగితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఖచ్చితంగా ఓడిపోతారు అనేసి చెబుతున్నారు. అలాగే ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గారు 5,200 ఓట్లతో ఈయనైతే గట్టి పోటీని ఇస్తారు అనేసి ఎర్రగొండపాలెంలో చెబుతున్నారు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం తీసుకుంటే అరకు అలాగే పాడేరు ఈ 2 సీట్లు కూడా ఎస్టీ రిజర్వ్డ్ అనుకుంటేవి. అక్కడ అరకులో వచ్చేసి రేగం మత్తిలింగము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్సీపీలో ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు అత్యంత మెజార్టీ ఉన్నటువంటి వ్యక్తి 31,877 ఓట్లతో గెలిచాడు అక్కడ ఆయన. అరకు, రేగం మత్తిలింగము. అక్కడ ఈయనకి ఇంత మెజార్టీ రావడానికి కారణం ఏమంటే కూటమిలో భాగంగా బీజేపీ వ్యక్తికి అక్కడ సీట్ ఇవ్వడము. బీజేపీ వ్యక్తి సీట్ ఇవ్వడం వల్ల కేవలం 31,877 ఓట్లతో గెలిచాడు ఆయన. అలాగే పాడేరు విశ్వేశ్వరరాజు 19,338 ఇక్కడ గిడ్డి ఈశ్వరి గారి పైన గెలిచాడు ఆయన. ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి 2 ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఖచ్చితంగా ఒకటైతే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఎందుకంటే కూటమిలో ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారు అక్కడ కనీసం అంటే రోడ్డు సౌకర్యం లేని చోట్ల కూడా రోడ్లు వేయించాడు. దాదాపుగా వాటర్ సౌకర్యం లేని చోట వాటర్ ఫెసిలిటీ కల్పించాడు. అక్కడ అయితే చాలా మంచి ప్రోగ్రాంలు అయితే పవన్ కళ్యాణ్ గారు అరకు వ్యాలీ కావచ్చు, పాడేరు కావచ్చు, ఆ మన్యం పరిసర ప్రాంతాల్లో చాలా వరకు పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారనేసి మనం చూసే ఉంటాము. ఈ విధంగా దాదాపుగా వైఎస్ఆర్సీపీ 11 సీట్లలో 5 గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే 3 ఓడిపోవచ్చు అంటున్నారు. అలాగే 3 గట్టి పోటీ ఇవ్వచ్చు అనేసి రాజకీయ విశ్లేషకులు అలాగే వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఒక నేషనల్ మీడియా ద్వారా వాళ్ళు సర్వే చేయించుకున్నారు. కాబట్టి ఈ విధంగా వాళ్ళ సర్వేలో 5 లేదా 6 సీట్లకు మాత్రమే గెలిచే అవకాశం ఉందనేసి ఆ సర్వే చెప్పిందట. ఈ విధంగా ఒకవేళ మార్పులు చేర్పులు అంటే గెలిచే వాళ్ళని ఉన్నిచ్చి గెలని వాళ్ళని తీసేసి కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేదంటే ఇప్పుడున్న ఆ 11 మందితోనే ఒకవేళ పోటీ చేయిస్తారా? ఇది ఎప్పుడు బైపోల్ జరిగితే అసెంబ్లీకి వీళ్ళు హాజరు కాకుండా అనర్హత వేటు పడితే అప్పుడు ఇదంతా జరగచ్చు అనేసి ఒక అంచనా మాత్రమే.